హే! వెల్కమ్ బ్యాక్. సో, గైస్ ఇంతకు ముంగటి సెషన్‌లో మనము లొకేటర్ డాట్ ఇన్‌పుట్ వాల్యూ అన్న కమాండ్‌ని యూజ్ చేసి ఏం చేసాము అంటే, ఒక టెక్స్ట్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూని తెచ్చాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఎ వాల్యూ ఫ్రమ్ ఎ టెక్స్ట్ ఫీల్డ్, వై కాంట్ వి గెట్ వై కాంట్ వి గెట్ ఎ టెక్స్ట్ ఫ్రమ్ ఎనీ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఏదన్నా అవ్వచ్చు. బటన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏ ఎలిమెంట్ ఉన్నా దానికి టెక్స్ట్ ఎలా తీసుకురావాలి? రైట్. సో, ఒక ఎలిమెంట్ మీద టెక్స్ట్ క్రియేట్ చేయడం, రిట్రీవ్ చేయడం కోసం నేను ఒక ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేస్తున్నా. బేసికలీ ఈ ప్రోగ్రామ్‌కి హ్యాండిల్ గెట్ బటన్ టెక్స్ట్ డాట్ స్పెక్ డాట్ జేఎస్ అని ఒక స్పెక్ ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఈ స్పెక్ ఫైల్‌లో టెస్ట్‌ని నేను క్రియేట్ చేస్తున్నా. టెస్ట్ హ్యాండిల్ బటన్ ఆర్ ఎనీ ఎలిమెంట్ టెక్స్ట్ అని పెట్టిన. ఎలిమెంట్ టెక్స్ట్. నేను టెక్స్ట్ తీసుకురావాలి. ఎస్సింక్ అండ్ ఇట్స్ గోన బి నా పేజ్ ఫిక్సర్ని యూస్ చేస్తున్నాను నేను. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నా ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కావాలి. ఏ అప్లికేషన్ తీసుకుందాము అంటే, హియర్ బుక్ మై షో అప్లికేషన్లో హైదరాబాద్ అన్న ఒక ఎలిమెంట్కి నాకు టెక్స్ట్ కావాలి. సో ఇప్పుడు ఈ హైదరాబాద్ని నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేశాను అనుకో. ఈ హైదరాబాద్కి నాకు పి అన్న ట్యాగ్ నేమ్ ఉంది, క్లాస్ ఉంది. సో మీకు గుర్తుంటే రిలేటివ్ ఎక్స్పాత్ స్లాష్ ట్యాగ్ నేమ్ ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ అట్రిబ్యూట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ వాల్యూ. రైట్, అదే కదా నా ఎక్స్పాత్ సింటాక్స్. సో నేను నా ఎక్స్పాత్ రాశాను స్లాష్ పి ఓపెన్ బ్రేసెస్ అట్ ద రేట్ క్లాస్ ఈక్వల్ టు అని. ఇలా రాయడం వల్ల నాకు ఇక్కడ ఇది ఏం చూపిస్తుంది అంటే, బాబు నువ్వు ఇచ్చిన లొకేటర్తో నాకు 10 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటుంది. సో 10 ఎలిమెంట్స్ ఏంటి? ముంబై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్. సో హైదరాబాద్ నాకు ఎన్నో ఎలిమెంట్? ఫిఫ్త్ ఎలిమెంట్ ఇక్కడ. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఫస్ట్ అప్లికేషన్ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని నీ ప్రోగ్రాంలోకి వచ్చి అవైట్ పేజ్ డాట్ గో టు, ఫస్ట్ గో టులో అప్లికేషన్ యూఆర్ఎల్ని ఓపెన్ చేయి. నెక్స్ట్ దాని తర్వాత అవైట్ పేజ్ డాట్ లొకేటర్. ఈ లొకేటర్లో ఈ పర్టికులర్ ఎక్స్పాత్ నువ్వు ఏదైతే రాసావో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్డేట్ చేయి. ఇక్కడ ఒక థంబ్ రూల్. సో ఇప్పుడు నాకు కావాల్సిన హైదరాబాద్ ఫిఫ్త్ ఎలిమెంట్. ఓకే, మనము ఫస్ట్, లాస్ట్, ఎంత అని చూసుకున్నాం. ఫస్ట్ అంటే కనుక మల్టిపుల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని క్లిక్ చేయి, మల్టిపుల్ ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేయి, మల్టిపుల్ ఎలిమెంట్స్లో నేను ఇచ్చిన ఇండెక్స్డ్ దాన్ని క్లిక్ చేయి. జీరో ఎత్ కనుక దీనికి ఇన్పుట్ కింద ఇస్తే ఫస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేస్తుంది. 1 కనుక నువ్వు ఇన్పుట్ కింద ఇస్తే సెకండ్ ఎలిమెంట్ క్లిక్ చేస్తుంది. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్లో ఫిఫ్త్ ఎలిమెంట్ని క్లిక్ చేయాలి అంటే కనుక 4 అని నువ్వు ఇండెక్స్ దానికి ఇన్పుట్ ఇస్తే కనుక ఫిఫ్త్ ఎలిమెంట్ క్లిక్ చేస్తుంది. రైట్. అండ్ ఇక్కడ బేసికలీ ఇక్కడ ఎందుకు ఇష్యూ వస్తుందంటే, ఇది సింగిల్ కోటు, ఈ లోపల యూస్ చేసింది సింగిల్ కోట్ కాబట్టి ఇష్యూ వస్తుంది. మనం ఐడియల్గా మనం ఎక్స్పాత్ రాసేటప్పుడు ఆ ఎక్స్పాత్ లోపల వాల్యూని మీరు డబల్ కోడ్తో డిఫైన్ చేస్తే మనకి ఇష్యూస్ ఉండవు. సో హియర్ ఎక్స్పాత్ వాల్యూని నేను డబల్ కోడ్తో డిఫైన్ చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు నా యొక్క ఇండెక్స్ ఎంత అనుకున్నాను? 4th. ఇక్కడ వరకు మీకు ఏం చేసింది? హైదరాబాద్ అన్న ఎలిమెంట్ని ఐడెంటిఫై చేసేసింది. దాని మీద టెక్స్ట్ తీసుకురావాలి. ఒక ఎలిమెంట్ మీద మీకు టెక్స్ట్ తీసుకురావాలి అంటే టెక్స్ట్ కంటెంట్, అది బటన్ అవని ఇంకోటి అవని ఏ ఎలిమెంట్ అవని, టెక్స్ట్ కంటెంట్ అన్న మెథడ్ని కనుక నువ్వు వాడితే ఆ ఎలిమెంట్ మీద ఏదైతే టెక్స్ట్ ఉందో అది నీకు ఒక టెక్స్ట్ని బయటికి తీసుకొస్తుంది. అది టెక్స్ట్ని బయటికి తీసుకొస్తుంది కాబట్టి నేను ఒక కాన్స్టెంట్లో స్టోర్ చేశాను. అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నా. అంతే. ప్రింట్ అయిన తర్వాత అవైట్ పేజ్ డాట్ క్లోజ్, నా బ్రౌజర్ని క్లోజ్ కూడా చేశాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఈ కమాండ్, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే హైదరాబాద్ అన్నది కన్సోల్లో ప్రింట్ అవ్వాలి. సో లెట్ మీ ట్రై టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ దెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ వెదర్ హైదరాబాద్ ఈస్ బీయింగ్ ప్రింటెడ్ ఆర్ నాట్. సో హియర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కన్సోల్, హైదరాబాద్ నాకు ప్రింట్ అవట్లా, సమ్ అదర్ వాల్యూ నాకు ప్రింట్ అవుతుంది. ఎందుకు? లెట్ అస్ లుక్ ఎట్ ద రీజన్. సో ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దాం అంటే అవైట్ అవైట్ పేజ్ డాట్ పాజ్ ఇచ్చి అసలు ఎగ్జిక్యూషన్లో ఏమవుతుందో చూద్దాం. సో దీనికోసం నేను టెర్మినల్ నుంచి నా ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తున్నాను నేను. సో జస్ట్ రన్ ఇట్. సో ఎప్పుడైతే పాజ్ ఇచ్చి మనం టెర్మినల్ నుంచి రన్ చేసామో నా ప్లే రైట్ ఇన్స్పెక్టర్ లోడ్ అవుతుంది. రైట్, లోడ్ అయింది నా ప్లే రైట్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు నేను స్టెప్ ఓవర్ చేస్తే నాకు చండీగఢ్ హైలైట్ అవుతుంది, హైదరాబాద్ అవ్వట్లేదు. ఎందుకని? 0 1 2
త్రీ ఫోర్ నా ఫోర్త్ ఎలిమెంట్ చండీగఢ్ వెళ్తుంది. కానీ బ్రౌజర్లో ఇంతకు ముందర నేను చూసినప్పుడు 0 1 2 3 4 హైదరాబాద్. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొచ్చి నాకు సెకండ్ ఉన్నది ఇందులో. నాకు అక్కడ కొచ్చి లేదు, నా బ్రౌజర్ అప్లికేషన్ లోడ్ చేసిన దాంట్లో కొచ్చి సెకండ్ లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అని వచ్చింది. సో నా హైదరాబాద్ ఫోర్త్ ఇండెక్స్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ ఇస్తే నాకు హైదరాబాద్ ప్రింట్ అవుతుంది. ఫోర్త్ ఇండెక్స్ అది ప్రింట్ చేసే చండీగఢ్ కరెక్టే. రైట్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. వాట్ ఎవర్ ఇట్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ రిట్రీవ్డ్ సక్సెస్ఫుల్లీ. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో సురేంద్ర, నాకు ఒక ఎలిమెంట్ టెక్స్ట్ వచ్చింది కదా, నాకు మొత్తం అన్ని ఎలిమెంట్స్కి టెక్స్ట్ కావాలి. సో అన్ని ఎలిమెంట్స్కి నాకు టెక్స్ట్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్కి నీకు ఇదే కదా కామన్ లొకేటర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ అన్నిటికీ కామన్గా ఉన్న లొకేటర్ ఇది కాబట్టి ఇక్కడ ఆల్ టెక్స్ట్ కంటెంట్స్ అన్న, నేను ఆల్ టెక్స్ట్ కంటెంట్స్ అన్నది మీకు ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ మీద నా టెక్స్ట్ బయటికి తెచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ లొకేటర్తో నాకు 10 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 10 డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క మొత్తం టెక్స్ట్ని ఇట్ విల్ బి రిట్రీవింగ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి ప్రింటింగ్ డౌన్. ఈ ఆల్ టెక్స్ట్ కంటెంట్స్ ఎప్పుడు కూడా నాకు ఎరే ఆఫ్ వాల్యూస్ అని నాకు అది రిటర్న్ చేస్తుంది. నా ప్రోగ్రామ్ రన్ అయితే కనుక ఇఫ్ యూ లుక్ ఎట్ ద కన్సోల్, బేసికలీ మొత్తము ఉన్న అన్ని వాల్యూస్ని అది తెచ్చేసి దట్ ప్రింటెడ్ దోస్ వాల్యూస్ టు ద కన్సోల్. ఇలా బ్రౌజర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి యొక్క టెక్స్ట్ని కూడా వీ కెన్ క్యాప్చర్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లెట్స్ టేక్ ఏ బ్రేక్ హియర్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.